అనసూయ మాట్లాడుతున్న ప్రతి ఒక్క వీడియో కూడా వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. మళ్ళీ నిన్న ఇంకొక తాజా వీడియో అయితే తను రిలీజ్ చేయడం జరిగింది. నా మీద బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా పరానా జీవులు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడటంతో ప్రజలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది పబ్లిక్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఏమంటున్నారు ఏంటి అనేది. నమస్తే అమ్మ. ఇప్పుడు అనసూయ మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. పరానా జీవి అంటుంది, నా మీద పడి ఏడుస్తున్నారు అంటుంది. వీటికి సంబంధించి ఏం చెప్తారు మీరు? మేడం శివాజీ గారు అందరి గురించి అందరిని ఉద్దేశించి మాట్లాడాడు, హీరోయిన్లు అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. కానీ తను మాత్రమే ఎందుకు స్పందించింది? అసలు హీరోయిన్స్ అందరూ ఎవరు ఒక్కరు కూడా స్పందించలేదే. తను మాత్రం ఎందుకు స్పందించిందంటే ఎవ్రీ టైం అలాగే ఉంటుంది తను, అందుకని అలా స్పందించింది. ఎవరు స్పందించిన నొప్పి, ఎవరికి లేని నొప్పి తనకే ఎందుకు వచ్చింది? తన బిహేవియర్ అలాంటిది కాబట్టి దానికి నొప్పి తగిలింది. ఇప్పుడు అందరి మీద పడి ఏడుస్తుంది. తను కాదు, ఆవిడే అందరి మీద పడి ఏడుస్తుంది. ఆవిడని బట్టి అందరూ పేరు పోగొట్టుకుంటున్నారు. ఆవిడే మారాలి తప్ప శివాజీ చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. ఆయన అంతా మంచిగా చెప్పాడు. ఆయన చెప్పిన దానికి సారీ చెప్పించారు, కానీ అసలు సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంత మంచిగా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పింది విని చాలామంది యాంకర్లు మారారు. ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకున్నారు. దీని ఒక్కటే పీక్కుంటుంది. ఎందుకో ఎవ్రీ టైం అలాగే ఉంటుంది కాబట్టి, ఎవ్రీ టైం అలాగే ఉంటుంది. అందుకే దానికి ఒక్కదానికే నొప్పి తగిలింది, దానికి ఒక్కదానికే నీకు బాధ కలిగింది. ఎంతోమంది హీరోయిన్లు అలా చేసిన ఆ టైం వరకే ఉంచుకుంటారు, తర్వాత మామూలుగా ఉంటారు. ఈవిడ మాత్రం ఎవ్రీ టైం అలా ఉండబట్టి అంత నొప్పి తగిలింది, అంత బాధ తగిలింది దానికి. అందుకే తను చాలా మారాలండి. మరి వాళ్ళ పిల్లలు ఎదురు క్వశ్చన్ వేసే వరకు మారదేమో. తన పిల్లలు స్పందించి వాళ్ళ పిల్లలు క్వశ్చన్ అడిగితే అప్పుడు మారదు. ఇంటర్వ్యూలో తను కూడా చెప్పడం జరిగిందమ్మా, నా పిల్లలు కూడా నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి అడుగుతారు, ఈ చిన్న చిన్న బట్టలు వేసుకోవద్దు అంటే అసలు ఎవరు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను, షటప్ అని అనింది అంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తను. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి షటప్ అంటే మోస్తారు. రేపొద్దున వాళ్ళు కూడా మేజర్లు అవుతారుగా, అప్పుడు నువ్వు వేయగలవా? వాళ్ళే నిన్ను మూయించుతారు. చూసుకో ముందు. అందరికంటే వాళ్ళకి స్పందించుతావు. వాళ్ళు మాట్లాడినప్పుడు నీకు బాధ కలుగుద్ది. ఇప్పుడు అందరూ మాట్లాడితే నీకు బాధ కలగదు. అప్పుడు పిల్లల కొరకు నువ్వు మారతావేమో. అప్పుడు దాకా నీకు మార్పు రాదేమో. మారాలని కోరుకుంటాము. మీరేం చెప్తారు? ఆయన చెప్పింది, శివాజీ గారు చెప్పింది చాలా బెస్ట్ పాయింట్ అండి. దీంట్లో తప్పు పట్టడానికి ఎవరిది ఏమీ లేదు. ఆమె తెలుసుకుంటే తెలుసుకోవాలా. ఇది ఇంకా ఎక్కువ ప్రాబ్లం చేయాలనుకుంటే ఎక్కడ లేడీస్ మీటింగ్ పెట్టుకున్నా ఎవరైనా సహకరిస్తారు. ఒక్క కర్రని ఎవరు ఇడిచేస్తారు. 10 కర్రలు ఇడవాలంటే ఎవరి చేత కాదు. అట్లాగే 10 మంది వందల కొద్ది వేలల్లో మనం ఒకటైతే ఆమె ఏమీ చేయలేదు. ఆమె తలొంచుకొని గెట్ అవుట్ అంటారు దాన్ని. ఆమెనే నా మీద పడి ఏడుస్తున్నారు, మీరు పరానా జీవులు అంటూ ఉంది. మరి దాని గురించి ఏం చెప్తారమ్మా? అంటే అసలు తనకు సంబంధం లేని విషయంలో ఎందుకు తల తిరుగుతుందంటే ఏం చెప్తారు? నా మీద పడి ఏడుస్తున్నారంటే అది చాలా రాంగ్ ప్రశ్న అండి. అలా వేయకూడదు. వేసిన వాళ్ళని ఆమెను ఎంతమంది మెచ్చుకుంటారు, శివాజీ గారిని ఎంతమంది మెచ్చుకుంటారు అనేది ఆమెకే తేడా తెలుస్తుంది. అప్పుడు తేడా తెలిసినప్పుడు జనాలే నన్ను అంతమంది తూతు అంటున్నారని వస్తే బుద్ధి రావచ్చు, పోతే పాత లోకానికి పోవచ్చు. బట్టల గురించి అమ్మ ఒకరు చెప్తే తెలివి రాదు. వాళ్ళకై సోదాగా పుట్టాలి. పుట్టి అరే మనల్ని చూసి మన పిల్లలు చీ అనే వరకు ఉండకూడదు. మనం కూడా మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్పాలి అని ఇంగిత జ్ఞానం ఉంటే అలా చెయ్యదామె. ఏ దానికైనా సమాధానం చెప్పుకొని లాస్ట్కు నాది సారీ అని లేడీస్కి కూడా ఆమె పెద్దరికం ఇచ్చి ఈ వయసు వాళ్ళు ఇలా కట్టుకోవాలి, ఈ వయసు వాళ్ళు టీనేజ్ వాళ్ళు ఇలా కట్టుకోవాలి అని ఆమెనే ఒకరికి చెప్పేంత స్టేజ్కి రావాలి. అది రాకనే కదా శివాజీ గారు తప్పుపట్టింది. ఇది అందరికీ నచ్చింది, 100% నచ్చింది. 25% ఎవరికి నచ్చాల. 75% ఎక్కువనా, 25% ఎక్కువనా? మళ్ళా అది నా విజ్ఞప్తి. ఎక్కడ లేడీస్ మీటింగ్ పెట్టుకున్నా మేము ఆల్మోస్ట్ రెడీ లేడీసు. నాకు చేత కాకపోయినా ఆటో తీసుకొని వస్తా. ఆమె గారు వచ్చినా నేను డైరెక్ట్గా మాట్లాడగలను. ఏది అనసూయ గారికా? అమ్మ అందరు చెప్పింది నువ్వు వినాల్సిందే, అందరు చెప్పాల్సింది మీరు వినాల్సిందే. ఇంతమంది ఒక పక్క అంటే నువ్వు ఒక్కదాన్ని ఏం చేయగలవు? నువ్వు మారడానికే కదా ఇంతమంది కలగజేసుకోండేది, ఇంతమంది స్టెప్ బై స్టెప్ వచ్చి అంటుండేది అని నేను ఆమెతోటైనా నేను మాట్లాడగలుగుతా. అమ్మ మీరేం చెప్తారు అనసూయకు సంబంధించి? వేసుకోకూడదండి, తప్పు అలా వేసుకోకూడదు, మంచిగా వేసుకోవాలి. ఆమె కావాలని ఇంకా పెడతా ఉంది, రెచ్చగొడుతుంది జనాలని. అలా రెచ్చగొట్టకుండా మంచిగా వేసుకొని మారితే మంచిగా ఉంటుంది. మీరేం చెప్తారు? అంతే, అనసూయ గారిదే తప్పు. తను అలా వేసుకోవటం చాలా తప్పు. మంచిగా వేసుకుంటే అందంగా కొడుతుంది కదా తను. అందుకే బాగా వేసుకోవాలని
అంటే తన పిల్లల ముందు కూడా తను అలా బిగ్నీలు వేసుకొని ఉండటం దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే పిల్లలు కూడా తనని క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన కూడా తను పట్టించుకోవట్లేదు. పిల్లలు క్వశ్చన్ చేస్తుర్రు అంటే అది కరెక్టే కదండి. ఇప్పుడు పిల్లలు క్వశ్చన్ చేస్తుర్రు అంటే తల్లిని చూసి పిల్లలు నేర్చుకున్నట్టే అది. కాబట్టి తల్లి బాగుండాలి, అయితే పిల్లలు బాగుంటారు. అమ్మ నమస్తే. మీరు అన్ని సమాజంలో జరుగుతున్న అన్నిటి మీద మీరు స్పందిస్తూ ఉంటారు, కానీ ఇటీవల కాలంలో అనసూయ చేస్తున్న వ్యాఖ్యలు కూడా మీరు చూడటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో తాజా వీడియో కూడా తను రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో పరాన్న జీవులు అని కొన్ని పదాలు కూడా వాడుతుంది. మరి తన గురించి ఏం చెప్పొచ్చు? అందరికీ జై భవాని, అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో అలా అనడం కరెక్ట్ కాదు. ఎవరో ఒక మాట అంటే, ఎవరో ఏదో అంటే ఇది నాకే అన్నారు కదా అని అగ్గిపుల్లలాగా అంటించుకొని మరి జనాలకి ఇట్లా అనడము కరెక్ట్ కాదని చాలా కరెక్ట్ కాదు విషయము. సో ఎవరు ఏదో అన్నారని మీరు వచ్చి ఇట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అంటే అసలు శివాజీ గారు అన్నది వస్త్రధారణ గురించి తను ఎందుకు కలగ చేసుకుంది, మరి తన ఏదైతే తను మాట్లాడిందో అది ఇప్పుడు అన్వేష్ దగ్గర నుంచి ఇంకా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. అసలు తను స్పందించాల్సిన విషయమే అంటారా ఇది? అవునండి, ఇప్పుడు ఒక మాట చెప్తాను. అనసూయ గారికి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆమెకు సపోర్ట్గా ఉంది ఈ విషయంలో, కానీ శివాజీకి మాత్రము మన ప్రజల సపోర్ట్ మాత్రం ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది. శివాజీ గారు ఏమన్నారంటే ఒక ఫంక్షన్లో, దండోర ఫంక్షన్లో అక్కడ సందర్భం బట్టి ఆయన ఒక మాట అన్నారు. సో ఆ అన్నయ్య శివాజీ అన్న గురించి మాట్లాడే ముందు నా లైఫ్ నేను ఫేస్ చేసిన చెప్తాను. నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తూ ఉంటాను. అక్కడ ఏమైందంటే ఒక అమ్మాయి ఇక్కడ వరకు వేసుకుని వచ్చింది బట్టలు. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఆపేసి అలౌట్ లేదన్నారు. సరే, ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడికైనా గుళ్ళకు వెళ్తే ఒంటి మీద ఫుల్ డ్రెస్ ఉంటుంది కానీ చున్నీ ఉండదు. హెయిర్ వదులుకుంటే ఇంత పొడవు హెయిర్ ఉంటుంది, వదులుకుని క్లిప్ పెట్టుకుంటారు. ఇదేనా ఫ్యాషన్ అయిపోయింది. అది శివాజీ అన్న అది అప్పుడు ఆ టైంలో ఆయన అనడం కరెక్ట్ అయింది, కరెక్ట్గా చెప్పారు. ఇలా ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు కొంచెము మంచిగా ఉండాలి, తెలుసుకోవాలి, మంచిగా ఉండాలి అమ్మ. మీరు దుస్తుల్లో లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం 2-3 హీరోయిన్స్ మనం వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భాలు చూసాము. ఒక మంచిగా చక్కగా డ్రెస్ వేసుకొని మంచిగా ఉండింటే అది జరిగేది కదా. అది ఆ దృష్టిలో పెట్టుకొని ఆయన అనడం జరిగింది. ఒక మాట అన్నారు, అది ప్రపంచంలో కొంతమంది ఆయన బూత్ ఇట్లా అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా వ్యక్తి అనింటి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఆయన ఒక శివాజీ గారు బిగ్ బాస్లో వెళ్ళారు కాబట్టి, అలాగే ఆయన సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఆయన ఒక మాట అన్నారు. దాన్నే పట్టుకొని ఎవరికి వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం కూర్చొని మాట్లాడుతున్నారు. ఒకరేమో శివాజీ అన్న చెప్పింది కరెక్ట్ అంటున్నారు, ఒకరేమో లేదు శివాజీ ఇట్లా అన్నాడు, ఆడవాళ్ళని కించపరచడం ఇలా తప్పని ఒకరు అంటున్నారు. శివాజీ గారు అనడం ఏమో కానీ ఇక్కడ అనసూయ మాట్లాడిన మాటలు ఇంకా ఎక్కువ వివాదాస్పదంగా మారాయి. అంటే మా బట్టలు మా ఇష్టం, మా హక్కు, మీరెవరు చెప్పడానికి, మా ఇంట్లో మా హస్బెండ్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు, మీ పని మీరు చూసుకోండి అంటూ కూడా తను మాట్లాడుతుంది. మరి దాని గురించి ఏం చెప్తారు? అనసూయ గారు మీకు చెప్పేంత దానికి కాకపోవచ్చు, కానీ సినిమా ఫీల్డ్లో ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకున్న మీ గురించి అనే కాదు, ప్రతి ఒక్క అమ్మాయి హీరోయిన్ అయినా కామన్ మ్యాన్ అయినా ఎవరైనా అమ్మాయి అయినా ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాలి. సమాజంలో ఇప్పుడు మనం బ్రతుకుత సమాజం మనం ఎలా ఉండాలి, ఆ రోజుల్లో చూసుకుంటే విధానము కట్టు బొట్టుకు సాంప్రదాయంగా విలువిస్తుండ్రి. ఇవాళ రేపు పొట్టి బట్టలు పొట్టి గుళ్ళకు పోతే చుండీలు ఉండవు, హెయిర్ వదిలేసుకుంటారు, ఆ జడ వేసుకోరు, ఎనీ టైం ఫోటోలు. ఇవాళ రేపు భక్తి తగ్గిపోయి ఇది నమ్మకం అనేది తగ్గిపోయి ఉన్నారు. ఒక ఆడది ఎలా ఉండాలి అంటే మనం నేర్చుకోవాలి. ఆ రోజు సినిమా పాతకాలంలో సినిమాలు చూడండి, ఒక పాట ఏంటి ఇప్పటికీ వినాలనిపిస్తుంది. ఇవాళ రేపు ఎట్లున్న మీనింగ్ నేనేమంటానంటే బయట మన సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సో బట్టలు మీరెవరు చెప్పడానికి నా ఇష్టము అంటే కరెక్టే అండి. అనసూయ గారు మిమ్మల్ని కాదనలేదు, కానీ ఇంట్లో వరకే ఉండాలి. ఎవరింటి వాళ్ళే తోపు. లేదు నేను తోపుని నేను బయట కూడా నీదే అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళకు కూడా మీరు మాట్లాడే విధానము మిగతా వాళ్ళకు కూడా మేడం గారు అన్నారు కదా వేసుకుని మేము కూడా ఇలానే ఉంటాము అని, అది కరెక్ట్గా మీరు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. సినిమా ఉన్న ఫీల్డ్లో ప్రతి ఒక్కరు కూడా మామూలుగా మారాలి. ఇవాళ రేపు ఎన్ని రేపులు అవుతున్నాయి, చిన్న పిల్లలను కూడా రేపులు చేసేస్తున్నారు డ్రెస్సులను చూసి. ఏమంటుందంటే మేము వేసుకున్నాము అంటే వేసుకోని ఒకప్పుడు కూడా అత్యాచారాలు రేపులు అన్నీ జరిగాయి కదా, ఇప్పుడు ఏం కొత్త కాదు కదా అంటుంది. అలానే ఈ కాంట్రవర్సీ కూడా అన్వేష్ వరకు వెళ్ళింది, అన్వేష్ కూడా మాట్లాడడం జరిగింది. అన్వేష్ మాత్రం గరికపాటి గారిని అలాగే మన భారతదేశాన్ని సంస్కృతిని సాంప్రదాయాలు ఇలా అన్నింటినీ మీద కించపరిచేలాగా మాట్లాడాడు. జస్ట్ ఆడవాళ్ళ దుస్తుల మీద మాట్లాడిన శివాజీ గారిని ఏమో కంప్లైంట్ ఇవ్వటం దాకా వెళ్ళింది, మహిళా కమిషనర్ దాకా వెళ్ళటం జరిగింది. మరి అన్వేష్ని ఏ విధంగా శిక్షించాలి అంటే
ఓకే. ఇప్పుడు అనసూయ గురించి మాట్లాడదాం. అనసూయ గారు మీరు అన్నారు నేను ఏ బట్టలు వేసుకుంటే ఏంది మీ ఇష్టం అని, ఇంట్లో వరకే ఉండాలి కానీ పబ్లిక్ పోజ్ చేస్తే అనే హక్కు ప్రజలు కూడా ఉంటుంది. అనే హక్కు ఇప్పుడు మీరు అన్నారు కదా, నా ఇష్టము మీరెవరు అడగడానికి నేను పెడతాను పోస్ట్ పెడతాను అన్నప్పుడు ప్రజలు కూడా నిందించి అడుగుతారు మీరేంటి అనేది. వాళ్ళకి హక్కు ఉంది కదా. సో ఎవరైనా కానీ మహిళలు కానీ హీరోయిన్లు కానీ ఎవరైనా కానీ దయచేసి సినిమా ఫీల్ అంటే ఓకే, ఏదో గ్లామర్ లోలు చేసుకొని మంచిగా ఉంటా, అది సినిమా వరకే. కానీ బయట చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, చూస్తే నచ్చే విధానంగా ఉండాల. అలా చేయడం ఎవరైనా, నేను ఒకటే స్త్రీలకు చెప్తున్నా, మా కమ్యూనిటీ వాళ్ళైనా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళైనా అమ్మాయిలైనా ఆడపిల్లలైనా ఇవాళ రేపు గుళ్ళకు పోతే చున్నీలు వేసుకోకుండా పొడి వేసుకొని గుళ్ళకు పోతే షార్ట్లు వేసుకొని ఫోన్, అది కాదండి. సనాతన ధర్మం మనం పోరాడుతున్నాము. సనాతన ధర్మం ఎలా ఉండాలో నేర్చుకొని మనం బ్రతుకుతాము. ఇంకా ఆనవేషణ మాలలో ఉన్నా నేను అనకూడదు కానీ మాలలో ఉన్న నిజంగా ఏదో సందర్భం ఎక్కడో ఏదో మాట జరిగితే దానికి దీనికి సంబంధం లేకోకుండా ఆయన వీడియోలు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఆయన హైలైట్ అవుతున్నారు. 18 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో ఏమైందంటే శివాజీ గట్టిగా ఆయన పేరు ఏం పేరమ్మా, ఆ గురుజీని అనరాని మాట అని కట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ శివాజీ నువ్వెవ్వరు నాకు చెప్పడానికి. సో యాక్చువల్గా నేను నా అన్వేషణ నీకు ఒకటే చెప్తున్నాను, మాలలో ఉన్న కాబట్టి నువ్వు బతికిపోయినావు. ఈరోజు నువ్వు తింటున్న ప్రతి తిండి, నువ్వు తిరుగుతున్న ప్రతి విదేశాలలో ఎవరి సొమ్ము అని, మా డబ్బు మేము చూడబట్టి, మేము సబ్స్క్రైబ్ చేయబట్టి ఈరోజు నువ్వు అంటున్నావు నాకు సబ్స్క్రైబ్ లేదు, అది లేదు, ఇది లేదని. నువ్వు ఈరోజు ఈ పొజిషన్ రానికి మా జనాలకి నా లేకుంటే ఈరోజు నీ బ్రతికే లేదు. మళ్ళీ అది అనిన తర్వాత అది అసలుకి ఒక పుచ్చకాయి ఏదో ఆ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి చిన్న పిల్ల అసభ్యంగా చేశాడమ్మ, చాలా చీప్గా అసలుకి. దాని తర్వాత మన తల్లిని, సీతమ్మ తల్లిని రేపైంది అని ఇష్టం వచ్చినట్లు, ఈ కుక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆ వీడియో తర్వాత మన ఇండియాని, భారతదేశాన్ని కించపరుస్తూ థాయిలాండ్ గొప్పది, భారతదేశంలో ఏముంది, నేను భారతదేశానికి వస్తే నా కూతురుని కూడా రేపు చేస్తాను, ఇక్కడ వస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల సేఫ్గా ఉంటుంది, సేఫ్గా వెళ్తుందని మన ఇండియాని కించపరిచి మాట్లాడుతున్నాడు అమ్మ నాన్వేషణ. ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ 4 లక్షల మంది 5 లక్షల మంది ఫాలోవర్స్ దిగిపోయారు. అనవేష్ నువ్వు ఏదన్నా చేసుకు ఎవరితో అన్నా నువ్వు మాట్లాడుకు ఏదన్నా కానీ హిందూ సనాతన ధర్మం గురించి వస్తే మేము మాత్రము వదిలిపెట్టే సమస్య లేదు. ఏం తెలుసా నీకు సనాతన ధర్మం గురించి? ఇప్పుకొని తిరగండి ఇదేనా? సరే మీ అమ్మ ఉంటుంది కదా, మీ అమ్మ కూడా చెప్పుకో. నువ్వు ఫస్ట్ మీ అమ్మకి తొడిగి, మీ అమ్మకి మీ అన్నకి మీ చెల్లికి ఆ డ్రెస్సులు వేయించి బిగిని అవన్నీ వేయించి నిలబెట్టి నువ్వు చేయి ఫస్ట్. నీతో మార్పు మొదలు అవ్వాలి. గరికపాటి గారి గురించే కాకుండా గరికపాటి గారి తల్లి గురించి కూడా మాట్లాడడం, మన సాంప్రదాయాల గురించి మాట్లాడడం చాలా కించపరుస్తూ మళ్ళీ క్షమాపణ చెప్తున్నాడు. మళ్ళీ అదే విధిగా నీ ఇలాగే దూషిస్తాను, నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నీ ఇలానే 2030 వరకు ఇలాగే మాట్లాడుతాను, మీరు ఎవరైనా ఏమైనా చేసుకోండి అంటున్నాడు. అంటే ఏమి చూసుకొని అలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? బలుపు, అహంకారం. ఒకప్పుడు ఇదే 3 సంవత్సరాల కిందట మేము కూడా యూట్యూబర్లో మేము కూడా ఉన్నాము. అప్పుడు నువ్వు ఎక్కడుంటివి? ఫస్ట్ నీ కంటెంట్ కేదార్నాథ్, కాశీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నువ్వు మామూలు అబ్బాయివే. కానీ ఈరోజు విదేశాలలో తిరుగుతున్నావు, ఏదో కంటెంట్ చేస్తున్నావు, జనాలకి ఇప్పుడు ఏదో చూపిస్తున్నారు. ఒక అహంకారం. నేను ఏది మాట్లాడినా చెప్తున్నా కదా మేడం, ప్రతి సంవత్సరం ఒకరిని గెలకడం ఆయనకి అలవాటు. ఈ సంవత్సరము ఇప్పుడు శివాజీ, ఇప్పుడు నువ్వేమనాలి అక్కడ, శివాజీ గారు మీరు అలా అనడం కరెక్ట్ కాదు అన్నారు, తప్పు అని ఆ కాంటెంట్తో రావాలా. కానీ మళ్ళీ ఇట్లా బూతులు తిడుతూ కర్జేం అంత పెద్ద గురుజీని అన్నాడు, ఈయనకు నోట్లో మచ్చ ఉంది అంటే అది లేదండి. ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాడంటే కంటెంట్ కోసం మాత్రమే. ఎందుకంటే ఏ యూట్యూబర్ కూడా 4 లక్షల మంది వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు. అందరూ ఇప్పటికీ కూడా చాలా మంది సబ్స్క్రైబ్ అయ్యే ఉన్నారు, వాళ్ళు కూడా వీడియోలు చూస్తున్నారు, కింద కామెంట్ చేస్తున్నారు. దాంట్లో మన హిందువులే ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి హిందువులకు సంబంధించి ఏం చెప్తారు? ఏమండి నేను ఒకటే చెప్తున్నాను, మన ఆ నాన్వేషణ ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి వేరే దేశాలలో ఉండి మన ఇండియాని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే, మన సీతమ్మ తల్లిని రేపైంది ఇంత మాట్లాడుతుంటే మనం ఇంకా సిగ్గు లేకోకుండా నాన్వేషణ వీడియోలు చూస్తున్నాం. అంటే
నాన్ వేసిన మన ఇండియాని తిట్టినా తక్కువ చేసినా మనం వీడియోలు చూస్తున్నాం. మన సీతమ్మ తల్లిని కించపరిచి మాట్లాడినా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఆడవాళ్ళు ఇప్పుకోండి తిరగండి అని మాట్లాడినా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు సపోర్ట్ చేయాలి? అలాంటి వాళ్ళని శిక్ష వేయాలి, తరిమి కొట్టాలి. అర్థమవుతుందా? నాన్వేషన్గా నువ్వు ఏదైతే చూసుకుని ఆల్రెడీ నీ బతుకు అయిపోయింది. ప్రతి ఒక్కరు నీ గురించి ఒక్కడైనా ఒకప్పుడు నీ గురించి మంచిగా మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు నీ బతుకేంటో అందరికీ తెలిసిపోయింది. హిందూ సోదరులారా, నేను ఒకటే చెప్తున్నా, సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరు మనము సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాము. ఇండియా గురించి వాడికి ఏం తెలుసు అని. ఇండియాలో ఏమేమో జరుగుతున్నాయి అంటాడు. ఇండియాలో ఏదన్నా తప్పు చేస్తే శిక్షించే చట్టాలు ఉన్నాయి. నీకేం తెలుసు? అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. ఇండియాని తక్కువ చేసి మాట్లాడి అక్కడ మంచి చేసి మాట్లాడితే మేమైతే ఒప్పుకోము. నువ్వైతే కానీ ఇండియాకి రావాలి, నీ యూట్యూబ్ ఛానల్ సీజ్ అయిపోవాలి. నువ్వు సీతమ్మ అని అన్నందుకు నీకు తగిన శిక్ష పడాలి. శిక్ష పడేలాగా మనం అందరం సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరు మన శిక్ష పడేలాగా చెయ్యాలి. సో చూస్తున్నాం కదా, అనసూయ మీద అలాగే అన్వేష్ మీద మాత్రం ప్రజలందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళే కాదు, అనేక మంది కూడా వాళ్ళిద్దరికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా క్షమాపణ చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. కెమెరామెన్ హరీష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.